హాయ్, హలో అండ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ మన స్పెషల్ డిష్ అంటే రెసిపీ వచ్చేసి పిజ్జా అన్నమాట. పిజ్జాని మనం వితౌట్ ఓవెన్తో చేస్తున్నాం. యూజువల్గా పిజ్జాకి క్రస్ట్ చాలా గట్టిగా వస్తుంది, లేదంటే కొన్నిసార్లు పిజ్జా అనేది పొంగకుండా చాలా గట్టిగా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న వాటిని మనం అవాయిడ్ చేస్తూ ఇవాళ ఓవెన్ లేకుండా వండేస్తున్నాం అన్నమాట పిజ్జా. నేను ఆల్రెడీ చిన్న పిజ్జా అంటే బ్రెడ్ పిజ్జాని కూడా చేశాను. అది నిజంగా టైం లిమిట్ అంటే 5 minutesలో 2 minutesలో అయిపోయే రెసిపీ. మీరు దాన్ని కూడా చెక్ చేయండి వితౌట్ ఫర్దర్ ado. సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3 cups ఆఫ్ మైదాని తీసుకుంటున్నాను. మైదాని యూజువల్గా డామినోస్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు వాడుతూ ఉంటారు. కానీ ఇఫ్ యూ థింక్ మీకు హెల్తీగా కావాలంటే వీట్ ఫ్లోర్ని కూడా వాడుకోవచ్చు. ఇక అందులోకి నేను చిటికెడంతా ఉప్పుని వేస్తున్నాను. ఉప్పు టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ టేస్ట్ని ఇంకొంచెం బెటర్గా ఉండేటట్టుగా చూస్తుంది అన్నమాట. ఇక అందులోకి 2 tablespoons ఆఫ్ ఈస్ట్ అనేది మీకు ఎక్కడ సూపర్ మార్కెట్లో ఉన్నా దొరుకుతుంది. నేను పక్కా డామినోస్ స్టైల్ యూజ్ చేస్తున్నా కాబట్టి నేను ఈస్ట్ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈస్ట్ వద్దనుకుంటే మీరు నాకు డెఫినెట్గా కామెంట్స్ చేయండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ఈస్ట్ లేకుండా కూడా పర్ఫెక్ట్ పిజ్జాని ఎలా చేయాలో చూపిస్తాను. ఇక సాఫ్ట్ ఇంగ్రీడియంట్ అది బటర్ అన్నమాట. నేను బటర్ని 3 tablespoons తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ బటర్ అవైలబుల్లో లేకపోతే మీరు గీని కూడా వాడచ్చు. ఇక అందులోకి 3 tablespoons ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్. మీరు ఏ ఆయిల్ అని తీసుకోవచ్చు బికాస్ ఇట్ ఈస్ పిజ్జా. ఇక ఒకసారి డోని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేయండి డ్రై అయిపోకుండా. ఇక దానిపైన తడిగుడ్డు కప్పేసి ఒక 1 hour లీవ్ చేయండి. ఇక 1 hour తర్వాత తీసి చూస్తే ఆ డో అనేది డబల్ అవుతుంది. ఇలా డబల్ అయినప్పుడు మీరు దాన్ని బౌల్లో ఉంచి తీసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే ఇక్కడే మీకు డో అనేది సాఫ్ట్గా అండ్ ఎంత నీట్ చేస్తే అంత బాగా పిజ్జా అనేది క్రస్ట్ నీట్గా వస్తుంది. ఇక నేను దీన్ని తీసి ఈ విధంగా రాక్ అండ్ రోల్ మెథడ్లో నీట్ చేస్తున్నాను. ముందుకి స్ట్రెచ్ బాగా చేసి తర్వాత బ్యాక్కి లాగటం, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక మీరు ఈ డోని డివైడ్ చేసుకోండి. నాకు వచ్చిన పిండికి నేనైతే 2 medium పిజ్జాని చేస్తున్నాను. ఇక దాన్ని మనం చపాతీ పిండి కన్నా కొంచెం మందంగా రోల్ చేసుకొని పెట్టుకోండి. ఇక అది కొంచెం సర్కిల్గా వచ్చిన తర్వాత దానిపైన తడిగుడ్డ కప్పేసి ఒక 10 minutes పక్కన పెట్టేయండి. ఇక మనం వేరే అంటే పిజ్జా కంటైనర్ అన్నా లేదంటే ఈ విధంగా ప్లేట్ అన్నా తీసుకొని అందులోకి 2 tablespoons ఆఫ్ బటర్ని తీసుకొని అప్లై చేయండి ఈవెన్గా. మీరు ఒకవేళ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వాడచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరికైతే బటర్ పేపర్ లేదో వాళ్ళకి నేను బటర్ యూజ్ చేయమని చెప్తున్నా. ఇక ఈ విధంగా కొంచెం అవి డబల్ అయినప్పుడు ఈ విధంగా పిజ్జా కార్నర్స్ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. హోల్ పిజ్జా క్లాక్ వైజ్గా అండ్ యాంటీ క్లాక్ వైజ్గా, నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్ అన్నమాట. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోండి.
ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న దాన్ని మనం ముందుగా ప్లేట్లో మనం బటర్ని పూసాం కదా, ఇక అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక ఫోక్ తీసుకొని ఈ విధంగా హోల్స్ని చేయండి. ఎందుకంటే మన పిజ్జా అనేది పొంగకుండా అండ్ ఆ చీజ్ అనేది బయట రాకుండా ఉంటుంది. అండ్ ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పిజ్జా సాస్. ఒకవేళ మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను పిజ్జా సాస్ రెసిపీ కూడా పెడతాను. అండ్ పిజ్జా సాస్ అనేది మీకు ఏ సూపర్ మార్కెట్లో అన్నా అవైలబుల్గా ఉంటుంది, డెఫినెట్గా పర్చేస్ చేయండి. అండ్ ఇక దీనిపైకి నేను స్లైస్ చీజ్ని వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర నార్మల్ గ్రేడెడ్ చీజ్ అన్నా లేదంటే బ్లాక్ చీజ్ అన్నా ఉంటే దాన్ని మీరు డైరెక్ట్గా వేయండి. లేదంటే బ్లాక్ చీజ్ అయితే మీరు దాన్ని గ్రేడర్తో గ్రేడ్ చేసి వేయండి. నేను దాని మీదకి ఇక నా ఇష్టమైన వెజీస్ అంటే ఆనియన్స్, టమాటో అండ్ క్యాప్సికమ్ అండ్ మోజరెల్లా చీజ్ని వేస్తున్నాను. అండ్ పిజ్జాలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పిజ్జా సీజనింగ్స్. ఇవి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఒరిగానో ఆరల్స్ ఇటాలియన్ మిక్స్. ఇవి రెండు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఏ సూపర్ మార్కెట్లో ఉన్న దొరుకుతాయి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఒరిగానో రెసిపీ మీకు కావాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇక మనం స్టవ్ ఆన్ చేసి దానిపైకి కడాయి పెట్టి అందులోకి సాల్ట్ అయినా లేదంటే శాండ్ అయినా వేసి అందులోకి చిన్న స్టాండ్ పెట్టి మన ఈ పిజ్జాని పెడదాం. ఈ విధంగా ఒక 40 minutes బ్రేక్ అయిన తర్వాత మన పిజ్జా అనేది పూర్తిగా రెడీ అవుతుంది. ఈ గ్యాప్లో అంటే మధ్యలో ప్రతి 15 minutesకి బటర్ని అప్లై చేయండి అండ్ ఎంజాయ్ యూర్ పిజ్జా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ నా యూట్యూబ్లో కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు ఇలాంటి సూపర్ డూపర్ రెసిపీస్ని అండ్ గుడ్ కంటెంట్ని తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.